కొంచెం వాయిస్ పెంచు. 28:1-6 వరకు ఇది చదవండి ప్లీజ్. మత్తయి 28వ అధ్యాయం 1-6 వరకు. Matthew 28:1-6. ఏంటి అంకుల్ మళ్ళీ చెప్పండి. 6. ఓకే, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమనామకలుగా మా ప్రియ పరలోక తండ్రి, నాయన మరి ఇప్పుడు దాకా చదువుకున్న వాక్య భాగం మేము ధ్యానించుండగా మాతో తోడుగా ఉండి మాకు ఏదైతే అవసరమో అది మాత్రమే నేను మాట్లాడడానికి సహాయం దయచేయమని నేను చేసే చిన్న ప్రార్థన పెట్టాడు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, సో దీన్ని మనము ధ్యానించుకునే ముందు ఒక చిన్న ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. హ్యారీ హుడీని అని చెప్పేసి యుఎస్ లో ఒక ఎస్కేప్ ఆర్టిస్ట్. అంటే అప్పుడు అతను చనిపోయాడు మేబీ మేబీ లైక్ 20-30 years బ్యాక్. అతను ఒక ఎస్కేప్ ఆర్టిస్ట్ అనమాట. ఎస్కేప్ ఆర్టిస్ట్ అంటే మరి మనకు తెలుసు కదా, ఏ సిచ్యువేషన్ నుంచి అయినా తప్పించుకోగలడు. కొన్ని షోస్ చేస్తారు కదా, చైన్స్ తో అన్ని కట్టేస్తే ఒక ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో అతను తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. సో అలాంటి వాటిల్లో ఈ హ్యారీ హుడీని అనే అతను ఎక్స్పర్ట్. అతన్ని చైన్స్ తో కట్టేసి వాటర్ లో పడేసిన, బతికుండగానే పూర్తి చేసిన, లేదా హై సెక్యూరిటీ జైలుకి పంపించిన, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా అతను తప్పించుకుని వచ్చేసేవాడు అనమాట. సో అలాంటి దానికి అతను చాలా ఫేమస్. సో మరి ఇప్పుడు ఇతని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఓకే అతను ఇలాంటివి చాలా చేశాడు, తప్పించుకున్నాడు, కానీ లాస్ట్ ఒక్కదాని నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. అదేంటో మీరు ఇప్పటికి గెస్ చేసే ఉంటారు. అదే మరణం. సో మరణం నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. ఇంత గొప్పగా ఎస్కేప్ ఆర్టిస్ట్ అయిన ఇతను కూడా అన్నిటి నుంచి తప్పించుకోగలిగాడు, కానీ మరణం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. సో దీన్ని మనం కాంటెక్స్ట్ లో పెట్టుకుని మరి ముందు చూసుకుందాం. ఇప్పుడు మరి ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుకున్నాం కదా. సో దాని కాంటెక్స్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత సమాధిలో పెట్టి మరి అప్పుడు అతను లేచాడు. సో ఈ సినారియోని మనము ఇక్కడ చూసుకుంటాం. సో దీన్ని కొంచెం మనం ఇంకా బెటర్ అండర్స్టాండ్ చేసుకోవాలని అనుకుంటే ఇంకొక వచనం చదువుకుందాం. ఎవరైనా దయచేసి యోహాను సువార్త 20వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 6-7. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 verse 6 and 7. ఓకే, సరిపోతుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరి నాకు క్లియర్ గా వినిపించలేదు, కానీ నేను మీరు చదివారు కదా. సో ఇక్కడ మనం ఏం చూసుకున్నాము,
ఆ అతని అంటే యేసుక్రీస్తు మరి తల మీద పెట్టిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి పెట్టారనేది మనం ఈ పాయింట్ ని మనం కొంచెం స్ట్రెస్ చేసి చూసుకుందాం. సో జనరల్ గా ఎవరన్నా ఏదైనా హడావిడిగా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్తున్నప్పుడు ఏదన్నా టవలో లేకపోతే ఏదో ఒకటి మనము టైం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతా ఉంటాం కదా! సో, అక్కడ మనకి దాన్ని ఏం సూచిస్తుంది? మనం టైం లేకపోతే దాన్ని అట్లా పడేసి గాని ఎక్కడో దగ్గర ఏసి వెళ్ళిపోతాము. సో, మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు తల మీద ఆ ఫేస్ మీద ఉన్న బట్టని మడిచి అంటే రోల్ చేసి ఇక్కడ ఫోల్డెడ్ ఆర్ రోల్డ్ అని చెప్పేసి 2 వెర్షన్స్ లో రాసుంది. తెలుగులోనేమో చుట్టి పెట్టాడు అనేసి రాసుంది. సో, ఇక్కడ అంటే అదొక హడావిడిగా జరిగిన ప్రక్రియ గాదు. అది ప్లాన్ చేసి, ఆ ప్లాన్ ప్రకారం అయింది. సో, ఇలాంటి అంటే ఇదేదో ఓకే. చచ్చి బతికాడురా బాబు! అని మనం అనుకుంటాం గదా! కొన్ని సినారియోస్‌లో, కొన్ని పరిస్థితుల్లో. మరి అలాంటిదొకటి గాదిది. సో, మనం అనుకునేది కాదు. సో, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడనేది ముందే ప్లాన్‌లో ఉంది కాబట్టి అతను మరి యేసుక్రీస్తు లేచినప్పుడు ఆ ఫోల్డ్ చేసి దాన్ని పక్కన పెట్టాడు. అంటే దాన్ని సాదృశ్యంగా ఇక్కడ అంటే ఇది ఏదో హరిలో అవ్వలేదు అనేసి ఆ పాయింట్ చెప్దామని నా ఉద్దేశ్యం. సో, ఇది ప్లాన్డ్ అని చెప్పేసి మనము మాట్లాడుకున్నాం గదా! సో, ఈ ప్లాన్డ్ అని ఎవరన్నారు? మరి ఎక్కడెక్కడ రాసుందో ఒకసారి గూడా మనం చూసుకుందాం. మరి యేసుక్రీస్తే మరి ఈ సిలువ కార్యము ఇంకా 3 రోజుల తర్వాత తిరిగి లెగడం ఈ రిజరక్షన్ గురించి మరి కొన్ని సందర్భాల్లో మరి శిష్యులతో లేకపోతే మాట్లాడుతున్నప్పుడు ఆహ్, చెప్పారు. సో, అలాంటి ఒకటి మనము మత్తయి సువార్త 12వ అధ్యాయం 40లో చదువుకుంటాము. యోహాను సువార్త 2:19లో కూడా చదువుకుంటాము. ఇప్పుడు మనమేమి చదవవసరం లేదు గానీ, లేకపోతే నేను యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను. జీసస్ ఆన్సర్డ్ దెమ్, డిస్ట్రాయ్ దిస్ టెంపుల్ అండ్ ఇన్ 3 days ఐ విల్ రైజ్ ఇట్ అప్. సో, ఇక్కడ ఏం చెప్పాడు? యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో నేను దాన్ని లేపుదునని వారితో చెప్పెను. సో, అది ఇంకా మత్తయి సువార్తలో కూడా 12:40లో ఇంకొక విషయం చెప్తాడు. అదేంటంటే ఎట్లయితే యోనా మరి 3 రోజులు 3 రాత్రులు మరి ఆ చేపలో నుంచి ఉండి తర్వాత ఎలా అయితే బయటకొచ్చాడో అలా అదే విధంగా సన్ ఆఫ్ మ్యాన్ కూడా 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాడని చెప్పేసి రాసుంటాడు. సో, ఈ 2 ప్లేసెస్ ఆర్ వన్ ఆఫ్ దోస్ ఎగ్జాంపుల్స్. సో, ఇలాంటి ప్లాన్‌ని మరి దేవుడు ముందే అనుకుని దాన్ని క్లియర్‌గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ హడావిడి లేకుండా చనిపోయి తిరిగి లేచి అక్కడ ఆ బట్ట ఏదైతే ఫోల్డ్ చేసి పెట్టాడో దాన్ని మనం చూసుకుంటే ఎలా అయితే ప్లాన్ చేశారో అలాగే చేశారు. సో, మరి యేసుక్రీస్తు తప్ప మరి ఇలా చెప్పి, చేసి మృతుల్లో నుంచి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. సో, ఎవరు లేరని మనకు తెలుసు. మనం అదే నమ్ముతాము. సో, దీన్ని ఓకే. ఇప్పుడు ఇది మనకి అర్థమైంది గదా! సో, యేసుక్రీస్తు మరి రిజరెక్ట్ అవ్వకపోతే అంటే పునరుత్థానము అవ్వకపోయి ఉండుంటే మన మన పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచిస్తే దానికి కూడా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము. నేను చదువుతాను. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 వర్స్ 17. యేసు లేపబడి లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరంతకును మీ పాపంలోనే ఉన్నారు. అంటే ఇఫ్ క్రైస్ట్ నాట్ హాస్ బీన్ రైజ్డ్, యువర్ ఫెయిత్ ఈస్ వైన్, యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ సిన్స్. సో, ఇక్కడ మరి యేసుక్రీస్తు మరి రిజరెక్ట్ అవ్వకపోతే మరి మన విశ్వాసం ఏదైతే ఉందో అది వ్యర్థమే. ఇంకా మరి మనం పాపంలోనే ఉండేవాళ్ళమని ఇక్కడ రాసింది. సో, ఇంత ప్లాన్ చేసి పెట్టారు. అండ్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అని కూడా మనకు క్లియర్‌గా చూసుకుంటాం. ఇలా అయ్యుండొచ్చేమో అని మన స్పెక్యులేషన్స్‌కి వదిలేసింది కాదది. అదే విధంగా ఇది దయచేసి ఎవరైనా చదవండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 3, 4 వచనాలు. మొదటి పేతురు 1వ అధ్యాయం 3, 4 వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్సెస్ 3 and 4.
ఓకే. ఓకే. సో, నాకంత వినిపియలేదు గానీ ఓకే. బట్ స్టిల్ సో, ఇక్కడ మనకి రాసుంది కదా! మరి ఎస్పెషల్లీ 4 అధ్యాయంలో టు అన్ ఇన్‌కరప్టబుల్ అండ్ డిఫైల్డ్ ఇన్‌హెరిటెన్స్ దట్ డజంట్ ఫేడ్ అవే రిజర్వ్డ్ ఇన్ హెవెన్ ఫర్ యూ. సో, మరి ఏదైతే మరి మనకి నిశ్చయముగా అంటే ఇన్‌కరప్టబుల్ అండ్ అన్‌డిఫైల్డ్ అంటే అది చెడిపోనిది, దాన్ని చెడగొట్టలేనిది అలాంటి ఒక ఇన్‌హెరిటెన్స్ మనకి యేసుక్రీస్తు మరి చనిపోయి తిరిగి లెగడం వల్ల మరి అలాంటి నిశ్చయత మనకుంది. సో, అదే మనకి దానికి సాదృశ్యమే మన ముందున్న బల్ల రొట్టె ద్రాక్షారసము. దానికి సాదృశ్యంగా ఉంది. సో, మరి ఇక్కడేమైంది? మనము ఏదైతే ప్రణాళిక దానివల్ల యేసుక్రీస్తు మరి చనిపోయి తిరిగి లేచి దానివల్ల మళ్ళీ మనకి ఈ ఇన్‌హెరిటెన్స్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని ఇది ఒక సీక్వెన్స్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ కరెక్ట్‌గా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మరణం నుంచి తిరిగి లేచేసి మరి మేరీతో మాట్లాడతారు కదా! మేరీ ఎళ్లి మరి శిష్యుల్ని తీసుకొస్తది. శిష్యుల్ని తీసుకురమ్మని మరి యేసుక్రీస్తు చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు జాన్ చాప్టర్ 20 వర్స్ 17 చదవవసరం లేదు గానీ యోహాను సువార్త 20 అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ ఏం చెప్తారంటే బట్ ఓకే. నేను చదువుతాను ఇంగ్లీష్‌లో. జీసస్ సెడ్ టు హర్, "డోంట్ టచ్ మీ, ఫర్ ఐ హావెంట్ యెట్ అసెండెడ్ టు మై ఫాదర్, బట్ గో టు మై బ్రదర్స్ అండ్ టెల్ దెమ్ ఐ యామ్ అసెండింగ్ టు మై ఫాదర్ అండ్ యువర్ ఫాదర్, టు మై గాడ్ అండ్ యువర్ గాడ్." సో, ఇక్కడ చెప్పేటప్పుడు గో టు మై బ్రదర్స్ అంటే ఇక్కడ శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ శిష్యుల్ని ఏమని సంబోధించాడు? బ్రదర్స్ అని. అంటే సహోదరులారా అని చెప్పేసి మనం తెలుగులో చూస్తాం. ఈ శిష్యుల్ని ఇప్పుడు వరకు అంటే ఈ పాయింట్ ఆఫ్ టైం వరకి హిస్టరీలో చూసుకుంటే యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడు సహోదరులు అని చెప్పి సంబోధించలేదు. ఇప్పుడు మాత్రమే సంబోధించాడు. సో, అది ఒక క్రోనలాజికల్ ఫ్యాక్ట్. సో, ఇప్పుడు అది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే యేసుక్రీస్తు మరి మనలో భూమి మీదకొచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనకి ఇన్హెరిటెన్స్ అనేది అయితే మనం ఇందాక మాట్లాడుకున్నామో వీటన్ని క్లారిటీ వచ్చాక మరి మనకి సహోదరులు కొన్ని ప్లేసెస్‌లో స్నేహితుడని కొన్ని ప్లేసెస్‌లో చిల్డ్రన్ అంటే మనల్ని పిల్లల్లాగా అంటే చిన్న పిల్లలారా అని చెప్పి ఇలాంటి కొన్ని రిలేషన్స్‌తో మనల్ని సంబోధిస్తారనమాట. శిష్యుల్ని గాని, మనల్ని గాని. అంటే ఆ రిజరెక్షన్ పునరుద్ధానం ద్వారా మనకు ఒక రిలేషన్ అనేది ఏర్పడింది యేసుక్రీస్తుతో. ఆ రిలేషన్ ద్వారా మనకు ఒక పవర్ అనేది వచ్చింది. ఆ పవర్ ఏంటి అనేదంటే అంటే మన ఆర్డర్ చూసుకోండి. పునరుద్ధానము, దాని తర్వాత ఒక రిలేషన్, ఆ రిలేషన్ ద్వారా మనకు వచ్చిన ఒక పవర్. ఆ పవర్ ఏంటి అంటే చివరిగా రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదవండి తెలుగులో. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 11. రైట్. థ్యాంక్ యూ. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా రాసింది కదా! ఆ పవర్ ఏంటి? మళ్ళీ నేను ఆర్డర్ చెప్తున్నాను వినండి. రిజరెక్షన్ అంటే మన పునరుత్థానము, దాని తర్వాత వచ్చిన రిలేషన్, దాంతో వచ్చిన పవర్. ఆ పవర్ ఏంటి అంటే మనము కూడా అదే పునరుత్థానము ఆ పునరుత్థానము ప్రక్రియలో మరి మనకి కూడా స్థానం ఉంది. మనకు కూడా అది పాసిబుల్ అని చెప్పేసి మరి ఇక్కడ యేసుక్రీస్తు
మనకి ఇక్కడ రోమియోలకు రాసిన పత్రిక 8:11 మనం చూస్తాం. ఏంటి అదే స్పిరిట్, ఏదైతే స్పిరిట్ మరి ఏదైతే ఆత్మ యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపిందో అదే ఆత్మ మనతో ఉంటే మనకి కూడా అలాంటి అనుభవం కలిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ గా రాసింది. అదే దానికి సాదృశ్యంగానే మరి మన ముందు ఉన్న బల్ల, మరి మనలో మన చుట్టూ ఉన్న ఈ పరిశుద్ధాత్మతో మరి మనం కూడా అలాంటి అనుభవమే పొందడానికే మన ముందున్న ఈ బల్లకి సాదృశ్యం. కాబట్టి మరి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప నిరీక్షణ బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి మనం బలలో పాలు పంచుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.